గుడ్ మార్నింగ్ ఆల్. యాక్చువల్లీ ఇవాళ 9కి 8కి స్టార్ట్ అవుదాం అనుకున్నా. ఇప్పుడు ఎంత అయింది? 11:30 అయింది. ఓకే ఫైన్. మార్నింగ్ వెళ్తే కొంచెం నీడగా ఉండేది, ఇప్పుడు లైట్గా ఎండ ఉందన్నమాట. అయినా ఈ ఎండ పర్లేదు, మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం. మే లాస్ట్ 10 డేస్లోనే మనకు కొంచెం ఎండ అనిపించింది, అంతకుముందు మనకంత ఎండ అనిపించింది. ఓకే అంటే తిరగొచ్చు అన్నమాట ఆ ఎండలో. సో ఇప్పుడున్న ఎండ అయితే అసలు ఎండే కాదు కంపేర్ టు సమ్మర్. నేను ఇంకా అన్నీ రెడీ చేసి బ్యాగ్లో తోసి స్టార్ట్ అయ్యేపటికి 11:30 అయిందనమాట. సో ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది. ఊరికి అక్కడ క్లైమేట్ బాగుంటుంది అనమాట. లైక్ కొండ మీద కొండపల్లి కిల్లా అందరికీ తెలిసి ఉంటుంది విజయవాడ. సో అక్కడ గ్రీనరీ అది బాగుంటుంది కదా, ఊరికే ఒక రౌండ్ వేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యా అనమాట. ఫస్ట్ టైం కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకున్న బ్యాగ్లో, వాటి వల్ల అటు అడ్జస్ట్ చేసి అలా కొంచెం టైం తినేసింది. బట్ ఓకే ఫైనల్. ఇలా అన్నీ పెట్టుకొని కొన్ని షార్ట్ రైడ్స్ వేస్తే అప్పుడు మనం ఎప్పుడైనా సీరియస్ రైడ్ వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది మనకి లగేజ్ సర్దుకోవడానికి. అయితే నేను వచ్చేటప్పుడు అమ్మకి చెప్పాను అనమాట, ఇలా కొండపల్లికి వెళ్తున్నాను అని చెప్తే అక్కడికి కోతులు ఉంటాయి అంది. అనగానే కోతులు ఉంటాయి జాగ్రత్త అని చెప్తుందేమో అనుకున్నా. అవి తినడానికి ఏమన్నా తీసుకెళ్ళు, పాపం అటు ఫుడ్ దొరకదు అక్కడ అంటుంది. ట్రాఫిక్ బాగానే ఉంది, మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు, అంతా బాగుంది. చైన్ లూబ్రికేషన్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయా. అండ్ టైం కూడా 11:30 అయింది కదా, ఆ ఫోకస్ ఇంకా త్వరగా వెళ్ళాలి, త్వరగా స్టార్ట్ అవ్వాలి దాని మీద ఉంటుందన్నమాట. చూస్తా పక్కన ఆపి ట్రిప్ ఏమన్నా స్టార్ట్ చేయగలమా, అంటే కిలోమీటర్లు కౌంట్ ఉంటుంది మనకి, వాళ్ళు ఎంత తిరిగామని చెప్పి ఒకసారి స్టార్ట్ చేసి చూస్తారు. ఓకే ట్రిప్ 0 చేశాను. లెట్స్ గో. ఇంకా ఓకే కౌంట్ అవుతుంది. నైట్ వర్షం పడింది, అందుకే వాళ్ళ క్లైమేట్ బాగుంది. మొన్న ఫస్ట్ టైం వర్షం పడినప్పుడు అప్పుడు ఎర్లీ మార్నింగ్ రైట్కి వెళ్ళాను. చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు, లైక్ వెదర్ చాలా బాగుంటారు. కాకపోతే రికార్డ్ చేయలేదు నేను ఇవాళ. అలాగే కొంచెం 8కి అలా స్టార్ట్ అయినా ఆ ఫీల్ ఉంటుంది అనుకున్నా. కాకపోతే మనం స్టార్ట్ అయ్యేపటికే లేట్ అయిపోయింది. నేను ఒక్కసారి వెళ్ళాను కొండపల్లికి వెళ్ళా లాంగ్ బ్యాక్. అది ఫ్రెండ్స్తో వెళ్ళా, మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నాను. ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఎండ ఎక్కువ ఉన్నా కానీ మనకి కనిపించదు అన్నమాట, అది చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాడు బస్సుడు సడన్గా రైట్కి తిప్పేసాడు. ఆ
మధ్యలో నుంచి వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేసాడు. వెనకాల స్కూటీ వాడు కారుని గుద్దబోయాడు. సో బస్సు వాడు చూసుకోకుండా రైట్కి తిప్పినందుకు ఇన్నమాట. నేను సడన్గా బ్రేక్ వేయాలి. యాక్చువల్గా బస్ స్టాప్ దగ్గర ఆపాడు. అక్కడ ప్యాసింజర్స్ దిగిన తర్వాత సడన్గా తిప్పాడు అనమాట. స్మోక్ బాగా వస్తుంది బస్సులో. ఇవి కూడా BS6 వెహికల్స్ తీసుకోవాలి బస్సులో. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవో ప్లాన్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సెస్ అందరికీ కాలేజెస్ స్టార్ట్ అయినట్టున్నాయి. కాలేజెస్, స్కూల్స్ ఇంకందరూ బయలుదేరి అవుతున్నారు కాలేజ్. మనం ముందుకు వచ్చాం కాబట్టి వదిలేరు గాయస్. ఇదిగో ఎక్కడి నుంచి ఎలాంటివి చూపించవచ్చు అని చెప్పి ఫైన్ పెట్టాను అనమాట. సో అంబేద్కర్ స్టాట్యూ ఉంది ఇక్కడ. ఇది సిటీ బయట నుంచి లైక్ వారధి వంతెన మీద నుంచి వచ్చేటప్పుడు, గుంటూరు నుంచి విజయవాడ వచ్చేటప్పుడు వారధి వంతెన మీద నుంచి వస్తాం కదా, అక్కడి నుంచి స్టాట్యూ కనిపిస్తుంది అనమాట. ఇది బస్ స్టాండ్. సో ఇటు పక్క సిటీ బస్సెస్ అన్నీ ఆగుతాయి. అటు సైడ్ ఏమో మనకి మెయిన్ వేరే సిటీస్కి, విలేజెస్కి వెళ్ళే బస్సెస్ అటు ఆగుతాయి. మొన్న ఆప్షన్ పెట్టారంట మరి దీంట్లో, ఆ బస్ స్టాండ్లో. ఇంద్రకీలాద్రి, కనకదుర్గ టెంపుల్. సో పచ్చగా కలకల్లాడిపోతుంది చూడండి. నైసమ్మ నైట్ వస్తే ఇంకా లైటింగ్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఐ హోప్ మీకు మొత్తం కవర్ అవుతుంది అనుకుంటున్నా. అక్కడ ఓం అని చెప్పి త్రిశూలం వేసి సింబల్ ఉంది, అది బాగుంటుంది నైట్ టైం. అండ్ మెయిన్ గుడి అది. అక్కడ గోల్డ్ కలర్లో లైట్గా కనిపిస్తుంది, అది మెయిన్. ఇటువైపు ఆర్ట్ డ్రాయింగ్ వేశారు, బాగున్నాయి అవి కూడా. వాల్ డ్రాయింగ్. సో ఈ లెఫ్ట్ సైడ్ అంతా మనకి కృష్ణా రివర్. సో జనాలు ఈ టర్నింగ్లో ఆ రివర్లో పడిపోకుండా ఎలా పైన ఫెన్సింగ్ టైప్లో కూడా వేసారు ఇక్కడ. ఈ పైన నుంచి అయితే మనకి కనపడదు రివర్. లైక్ మనం పైకి దిగాలి, దిగి వెళ్ళి దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి కృష్ణా రివర్. అక్కడ దూరంగా కనిపించేదేమో ఇది ఐలాండ్, భవానీ ఐలాండ్. సో కిందకి వెళ్తే మనం భవానీ ఐలాండ్కి కూడా వెళ్ళచ్చు. దాంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి పార్టిసిపేట్ చేయడానికి, కాస్ట్ ఉంటుంది. అండ్ బోట్ రైడ్స్, వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చేయొచ్చు అనమాట. దానికి సపరేట్ ప్రైసెస్ ఉంటుంది. మళ్ళీ ఇటు నుంచి అటుపక్కకి వెళ్ళటానికి ఒక ప్రైస్ ఉంటుంది, అది బోట్లో తీసుకెళ్తారు. పర్లేదు, ఒకరోజు ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు భవానీ ఐలాండ్కి. సో గేట్ ఆన్ చేసే ఇది బాగుంది, కియా సెల్టోస్. లుక్ బాగా అనిపిస్తుంది నాకు చూడగానే. నైస్ కార్ అమ్మా. మ్యాట్ ఫినిష్ అనుకుంటా అది.
దిగ్గానే మనకి టచ్ అయ్యేది భవానీపురం. ఇదంతా భవానీపురం ఏరియా. ఈ రైట్ సైడ్ ఎలా సైడ్కి వెళ్ళిపోతే స్వాతి థియేటర్ వస్తుంది. బ్యాగ్ తగిలించుకున్నప్పుడు కొంచెం వెయిట్ అనిపించింది. అంటే ఈ మధ్యలో అంత లగేజ్ వెయిట్ ఏం మోయలేదు కాబట్టి. ఇప్పుడు తగిలించుకుని అలా ట్రావెల్ చేస్తుంటే అంత వెయిట్ అనిపించట్లేదు. ఒకటి మేబీ అలవాటు అయి ఉండొచ్చు, లేదా రెండు బ్యాక్ వెయిట్ కొంచెం సీట్ కూడా బైక్ సీట్ కూడా క్యారీ చేస్తున్నాం అన్నమాట. అందువల్ల వెయిట్ తెలియట్లేదమ్మా. థ్యాంక్ యూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. బయటకు వెళ్ళే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాను. పనసకాయలు. సో పనసకాయల సీజన్ స్టార్ట్ అయిపోయినట్టుంది. ఫుల్గా ఉన్నాయి పనసకాయలు. ఈ కాయ ఒకటి తీసుకెళ్ళాలి, అప్పుడు తొండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కోతులు తింటారు, బాగుంటుంది. సో కరెంట్ గల్లపడి లొకేషన్ రీచ్ అయింది. సో ఇంకా నేను వైజాగ్ క్లోజ్ చేసేస్తా. ఇప్పుడు కొంచెం ఫేస్కి గాలి తగలకుండా, దుమ్ము తగలకుండా ఉంది. ఓకే, ఇక డివైడర్ కటింగ్ ఉంది, అందుకే కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందన్నమాట. జనాలు యూటర్న్ తీసుకుంటున్నారు ఇక్కడ. నేనైతే ఒక 50లో అలా వెళ్తున్నా, ఎక్కువ స్పీడ్ ఏం వెళ్ళట్లేదు. సో అందుకే జస్ట్ అలా తోటికేస్తే వెళ్ళిపోతున్నాను. వీళ్ళు నాకు విజయవాడలో కనిపించారు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. ఈ ఆటోలో క్యాటరింగ్కి వెళ్తున్నారు కదా వాళ్ళు. విజయవాడలో కనిపించారు. ఎక్కడ పడమటి దగ్గర కనిపించారు విజయవాడలో. ఈ సమ్మర్ మే మొత్తం రోడ్ సైడ్స్లో ఫ్రూట్స్, మిగతా ఫ్రూట్స్ ఏం కనపడలేదు, అన్నీ ఇవే మామిడికాయలే. మ్యాంగోస్ ఎవ్రీవేర్, మ్యాంగోస్. తాటి బెల్లం ఒక పోస్టర్ పెట్టేసుకుని అమ్ముతున్నారు వీళ్ళు. తాటి బెల్లం, తాటి తాండ్ర, తాటి వస్తువులన్నీ. సో ముంజికాయలు వస్తాయి కదా, ముంజికాయలు కొయ్యకుండా అలా వదిలేస్తే అది తాటికాయ అయిపోతుంది. ఇంకా దాని నుంచి లోపల గుజ్జు నుంచి ఈ తాటి తాండ్ర, తాటి బెల్లం అవి చేస్తూ ఉంటారు. ఆ తాటికాయలు కూడా కాల్చుకొని తింటే బాగుంటుంది. అండ్ నేను మొన్న వాటర్ బ్లాడర్ తీసుకున్నాను కదా, అదే హైడ్రేషన్ బ్లాడర్. ఇవాళ అది బ్యాగ్లో పెట్టాను. ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను అనమాట. దాన్ని యూజ్ చేయాలి. కానీ ఇంటి దగ్గర ట్రై చేసినప్పుడు నాకు అలా వాటర్ తాగటం కన్నా బైక్ ఆపేసి బాటిల్తో వాటర్ తాగితేనే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మనం కాసేపు రిలాక్స్ అయినట్టు ఉంటుంది, వాటర్ ప్రశాంతంగా తాగినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం బ్లాడర్ యూజ్ చేస్తా, వాటర్ బ్లాడర్ యూజ్ చేస్తా, మనం రైడ్ కంటిన్యూ చేస్తా, బండి పక్క ఆపకుండా వెళ్ళటానికి మనకంత కొంపలు మునిగిపోయే పనులు లేవు. సో వై వీ హ్యావ్ టు యూజ్ బ్లాడర్ అని నాకు అనిపించింది అనమాట మన ఇంటి దగ్గర యూజ్ చేసినప్పుడు. సరే ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు నేను క్యారీ చేస్తున్నాను. ఇంకోటి, నేను ఇప్పుడు క్యారీ చేసే బ్యాగ్కి బాటిల్ హోల్డర్ లేదనమాట, వాటర్ బాటిల్ హోల్డర్. ఎలా అయినా బ్యాగ్లో పెట్టాలి దాన్ని. సో బ్లాడర్ అయినా బ్యాగ్లో పెట్టడమే కదా, కాకపోతే దాన్ని డ్రింకింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాటర్ బ్లాడర్ది. రెగ్యులర్గా మనం వాటర్ బాటిల్తో తాగినట్టు కాకుండా కొంచెం సిప్ చేస్తే తాగాలి. మనం పీల్చుకుని తాగాలి, చెప్పాలంటే పీల్చుకుని తాగాలి. పైన కెమెరా ఉందా చెక్ చేస్తాను, డౌట్ వస్తుంది. ఉందిలే, రికార్డ్ అవుతుందా లేదా అది కూడా ఒక డౌట్. ఇప్పుడు పక్కన ఆపుతున్నా, నేను ఆపి ఒకసారి రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేసుకుని, మనం ఫోన్లో చెక్ చేస్తే చాలు అనమాట, తీసి చూడడం అవసరం లేదు. ఇదేం ఫిమ్వేర్ అప్డేట్ చేయమంటుంది. ఫిమ్వేర్ తర్వాత అప్డేట్ చేయంగానే మనకి ఎక్కడ తెలియలేదనుకో, జస్ట్ కెమెరా ఆన్ చేసి ఫ్రంట్ కెమెరా పెట్టుకొని ఎలా చూస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది. మైక్, హలో
మైక్ కనెక్ట్ అయ్యిందా? హలో హలో మైక్ కూడా కనెక్ట్ అయ్యే ఉంది. ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరాని మిర్రర్ లాగా యూజ్ చేశాను అనమాట. యాప్లో చూద్దామని చూస్తే యాప్లో డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ కనెక్ట్ చేసి అదొక 2 minutes అలా తీసుకుంటుంది. దాని బదులు కెమెరా ఆన్ చేసి మనం చూసుకుంటే తెలిసిపోద్ది కదా అని చెప్పి ఇక కెమెరాలో చెక్ చేశాను అనమాట. సో రికార్డ్ అవుతుంది, ప్లస్ మైక్ కూడా ఆన్లోనే ఉంది. రెడ్ నెంబర్స్ అన్నీ రైల్వే స్టేషన్కి వెళ్తాయి, బ్లాక్ నెంబర్స్ అన్నీ బస్ స్టాండ్కి అనమాట. అయితే బ్లాక్ నెంబర్లో కొన్ని రైల్వే స్టేషన్ కూడా కవర్ చేస్తాయి. మోస్ట్లీ రెడ్ నెంబర్ బస్ కనపడితే ఇంకా రైల్వే స్టేషన్ వెళ్ళిద్ది అని 95% కన్ఫర్మ్. ఇది ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం దగ్గరికి వచ్చాం. అది చూసారు కదా, అది థర్మల్ ఫ్యాక్టరీ అనమాట. మనం కొండపల్లి వెళ్తే కొండపల్లి వెళ్ళే దారిలో కనిపిస్తుంది అది థర్మల్ ఫ్యాక్టరీ. అయితే మనం ఇప్పుడు ఊర్లో నుంచి కాకుండా ఇలా వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్ సైడ్ మనకు ఒక వే ఉంది. ఇటైతే మనం బైక్స్ అండ్ వెహికల్స్ ఇటు నుంచి వెళ్తే ఈజీగా ఉంటుంది. అది ఇదేమన్నా వెడల్పు చేస్తారో లేదో తెలీదు. ఇక్కడైతే ఫుట్పాత్ ఉండేది, అదైతే తీసేశారు. ఈ ఫుట్పాత్ మీద అందరూ ఫ్రూట్స్ అవన్నీ పెట్టి సేల్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫుట్పాత్ తీశారు, మేబీ ఎక్స్టెన్షన్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడికి రాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే రోడ్డు కూడా కొంచెం సన్నగా ఉంటుంది కదా. 2 పెద్ద వెహికల్స్ వచ్చినాయి అంటే ఇంకా అక్కడ ఆగిపోయాయి అన్నమాట. ఇది చూడండి, అన్ని మ్యాంగోస్. హైదరాబాద్ 257 kilometers. వెళ్ళిపోమంటారా ఫ్రెండ్స్? గీతలు గాయస్, మనం ఎప్పుడు రైడ్ స్టార్ట్ చేసినా గీతలు కనపడకుండా ఉండవు అనమాట. అది గేదెలు ఎప్పుడు డిసిప్లైన్గా ఉంటాయి, రోజు వెళ్తాయి. ఒక్కరోజు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. నేను ఫ్లోలో దాటేసాను ఏంటి. ఈ పంజాబ్ ఫ్యామిలీ డాబా, జియో పెట్రోల్ బంక్. ఇది పెట్రోల్ బంక్, గ్యాస్ స్టేషన్. అది జూపూడి. ఇదే యూటర్న్ తీసుకోవాలనుకుంటాను నేను పైన. ఫస్ట్ అయితే రోడ్డు కనపడట్లేదు. నిమ్రా కాలేజ్ రోడ్లోకి వెళ్ళాలి. నిమ్రా ఏంద్రా నాయన, ఎంత హైట్ పెట్టారు. అమ్మ, వాడు ఎక్కిచ్చేసాడు. వాడేమో లారీ కరెక్ట్గా నా వెనకాల నుంచే వెళ్ళింది. వాళ్ళకి ఇంకా మార్జిన్స్ అయ్యి ఐడియా ఉంటాయి కదా. కాకపోతే మనకేంటంటే పక్కన నుంచి వెళ్ళగానే ఏంటి ఎంత దగ్గరికి వచ్చాడని తెలుస్తుంది. ఆబ్వియస్లీ ఇక్కడ పెళ్ళికి కొద్దిగా ఇలా ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్కి ఎక్కడో సందులో వెళ్తారు. అది కొండపల్లికి వెళ్ళా 6 kilometers. మనకి బోర్డు కనిపిస్తుంది కదా, ఈ సమయం అనుకుంటా. పరిధి ముగింపు జూపూడి గ్రామ పంచాయతీ. ధన్యవాదాలు. లారీ నేను చూపిస్తాం.
వెళ్ళిపోవాలి లారీ గారు. ఇదంతా పొడిలాగా ఉంది కదా, ఏమో యాక్చువల్గా ఇసుక కాదు, బూడిద పొడిలాగా ఆ టైప్లో ఉందన్నమాట. లారీని దాటేస్తే అవుతానే ఉన్న లారీలో నుంచి రాళ్ళు పడుతున్నాయి, చిప్స్ చిప్స్ పడుతున్నాయి. థ్యాంక్ యూ. ఇదివరకు ఇటే పెళ్ళే ఉండే కదా, అది పర్వాలేదు. అది కొండ కింద ఏదో నిమ్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇది ఉండేది, కానీ రైట్ సైడ్ ఇల్లు అవేమి ఉండే కాదు ఇదివరకు నేనే వెళ్ళిన జమానాలో. ఇప్పుడేమో ఇల్లన్నీ వచ్చేసాయి. నాకు ఈ చెట్ల నీళ్ళలో కింద బురద ఉందో లేదో తెలియట్లేదు ఆ స్పెట్స్ వల్ల. ఇక్కడ లారీ ఓనర్స్ సొసైటీ టిఫిన్స్ పెట్టినట్టున్నారు. నైస్ సౌండ్, కుక్కరొక్కో మందులు గాయస్. 2 pigs. అలాగా ఉన్నాయి. ఇది పొద్దున పడిన వర్షానికా ఈ వాటర్ వచ్చింది అనేది డౌట్గా ఉంది నాకు. డౌట్ అంటే అనుమానమే కదా, అనుమానాస్పదంగా ఉంది. ఇంకా ఆయన అన్ని గుంటలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అంతా చెత్తే ఉంది. కుక్కలకి ఏం చేస్తుంది. ఇక్కడే అడ్వెంచర్ కనపడుతుంది. ఇక స్పెట్స్ తీసేసి వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇలా పైకి వెళ్ళిపోవాలన్నమాట. కింద శ్రీదేవి కింద ఒక చిన్న గుడిలాగా ఉంది. ఇంకా మనం పైకి వెళ్ళాలి. ఇలా ట్రావెల్ చేస్తే భలే ఉంటుంది. లైక్ అంటే అటు ఇటు చెట్లు ఉండి మధ్యలో రోడ్డు ఉంటే బాగుంటుంది. ఇటు సైడ్ లారీలు ఎక్కువ రావు కాబట్టి కొంచెం బాగానే ఉంది రోడ్డు. అసలు జనాలు అంటారా అనిపిస్తుంది రోడ్ చూస్తే. మామూలుగా ఇలాగే ఉంటారు కానీ పైకి వెళ్ళాక కొంతమంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అరే నేను హెల్మెట్ కవర్ కూడా ఉండాలి నాది ఒకటి, అది బ్యాగ్ లాగా తగిలిచ్చేసుకోవచ్చు అనమాట. అది కూడా పెట్టుకుందాం అనుకున్నా, అది మర్చిపోయా. ఆహా, ప్రశాంతంగా ఉంది. ఆ పైన ఇంకో టర్నింగ్ వస్తుంది, అక్కడ ఆపుదాం. సారీ,
ఇక్కడ ఆపుదాం గైస్. ఇక్కడ నుంచి కాసేపు అలా కూర్చుని వెళ్దాం. ఇక్కడ వాటర్ తాగి చూద్దాం మనం. ఇది లాగితే ఇది వచ్చింది కదా, ఇప్పుడు వస్తాయి ఎక్కువ. వస్తున్నాయి. ఇంకా మనం అయితే పైకి స్టార్ట్ అవుదాం. బ్యాగ్ జాగ్రత్త. అయ్యో డొల్లింది అనుకో ఆ టేపు, మామూలుగా ఉండదు. డస్ట్ బాగానే వస్తుంది. అతను ఎవరో హార్న్స్ కొట్టుకుంటా వెళ్తున్నాడు మంచిగా. ఇట్స్ వెరీ గుడ్. ఫస్ట్ పైకి వెళ్దాం, ఆ తర్వాత మళ్ళీ కిందకి ఒక రౌండ్ వెళ్దాం. ఆహా, మధ్యలో నుంచి వెళ్తుంటే భలే ఉంది అసలు. కోతులు ఈ మధ్యలో ఎందుకు లేవంటే, ఈ మధ్యలో వాటికి ఫుడ్ దొరకదు, అందుకని చెప్పి ఇక్కడ లేవు. మేబీ పైన ఉంటాయి అనుకుంటా. డేంజర్ గో స్లో అనుకుంటా. చూడండి అలా చూడండి. నేను యాక్చువల్గా స్టార్టింగ్లోనే ఆగాను. ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తుంది. ఉంది ప్రదేశం అంతా. పైనుంచి మళ్ళీ కిందకి తీరుతుంది రోడ్డు. ఇది కొంచెం సైడ్ రోడ్ లాగా అనిపిస్తుంది. కొండ ఎక్కిన తర్వాత కొండ కిందకి బటర్ఫ్లైస్ ఎక్కుతుంది. హెల్మెట్ తీస్తే వాళ్ళ పక్షుల సౌండ్ కూడా వినే ఛాన్స్ ఉంది. అది చూసారా బటర్ఫ్లైస్ ఎలా వచ్చినాయో మన ముందే. వెరీ గుడ్. ఇవాళ ఇక్కడ రావటం కన్నా వాటర్ తాగటం కొంచెం టఫెస్ట్ జాబ్ లాగా అనిపించింది. అటు అలవాటు చేసుకున్నాం దాన్ని కూడా. ఏం చెట్లు ఇవన్నీ రకరకాల చెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మనం కూర్చోవచ్చు. నేను యాక్చువల్లీ స్టార్టింగ్లోనే దిగేసాను, బట్ ఇక్కడ దాకా రావచ్చు. ఇక్కడ రోడ్డు కొంచెం పాడైంది. మనం ట్రిప్ ఆన్ చేసిన దగ్గర నుంచి మనం 32 కిలోమీటర్స్ వచ్చాం. కొండపల్లి కోటకు దారి, వేటు కొండపల్లి కోట. మామూలుగా అయితే ఇటు అనుకుంటా కోట. ఏం టవర్ అది? దూరదర్శన్. ఓకే ఓకే. కెప్టెన్ శక్తి కిరణ్, SHAKTI KIRAN. సూపర్. ఓన్లీ డ్రోన్ షాట్సా? ఓన్లీ డ్రోన్ షాట్స్. ఓకే. ఏమన్నా ఉంటుంది పేరు? explore.co.in. ఏంటి? ఎక్స్ప్లోర్. ఓకే. ఎక్స్ప్లోర్. యాక్చువల్గా పైన దూరదర్శన్ వాళ్ళది ఆఫీస్ ఉంటుందంట. నాకు యాక్చువల్గా అయితే అది టవర్ కనిపించింది. ఆ టవర్ నేను ఏ టవరో ఫస్ట్ తెలియలేదు.
డ్రోన్ షాట్స్ అంటే మంచి లొకేషన్ మొత్తం ఒకేసారి షూట్ చేయొచ్చు కాబట్టి బాగుంటాయి. వాళ్ళు కూడా వీడియో అని నడుస్తున్నారు. ఇదైతే గేట్ క్లోజ్ చేసేసి ఉంది. మనం అయితే లోపలికి వెళ్ళటానికి లేదనుకుంటా. లాక్ కూడా వేసేసింది. అందరూ వస్తారని చెప్పి. ఇది టవర్ భలే ఉంది ఆకాశంలోకి అలా. గేట్ అది తెలియదు కానీ టవర్ బాగుంది. టవర్ అతనికి కూడా ఇప్పుడు టర్న్ చేయటం సడన్గా అక్కడ బ్రేక్ వేయటం కూడా కష్టం. ఎందుకంటే స్లో అయితే కారు వెనక్కి వెళ్ళిపోతుంది. అందులో టర్నింగ్ అది కొంచెం ముందు హార్న్ కొట్టినా నేను కొద్దిగా లెఫ్ట్కి వెళ్ళేవాడిని. ఈ గేట్ దగ్గర ఉంటాను నేను. బాగా వచ్చింది లొకేషన్. ఓకే, మామూలుగా అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఇది క్లోజ్ చేశారనుకుంటారా రూట్. ఇదివరకు ఎలా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు క్లోజ్ చేశారనుకుంటా. దారి అటు పక్కన అని చెప్పి చూపించారు కదా, అటే వెళ్దాం. బైక్స్ ఎక్కడైనా లోపలికి వెళ్ళా? బైక్స్ ఎక్కడైనా వెళ్ళారు లోపలికి? ఎంత టికెట్ ప్రైస్? నేను ఇస్తా, వెళ్ళండి సరదాకి. నా దగ్గర ఒక గేమ్ కాన్సెప్ట్ కూడా ఉంది, అది ఎక్కడే చేస్తాం. ఏ కాలేజ్ మీరు? సో గాయస్ ఇప్పుడు కొండపల్లికి వెళ్ళా వచ్చాం మనం. వస్తే ఇక్కడ కొంతమంది పరిచయం అయ్యారు. మీ పేరు? ఫైరోజ్. మీది? కొద్దిగా గట్టిగా చెప్పండి. సో అలాగో మనం పబ్లిక్ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. సో ఇప్పుడు వేలుతో చేద్దాము. మీకు ఎలా అనిపించింది ఇది ఛాలెంజ్? పబ్లిక్ ఛాలెంజ్ ఇంట్రెస్టింగ్ ఉందా? ఎలా ఉంది? తీయగంది. నేను ఒకసారి ఇలాగే కిందకి వెళ్ళి రికార్డ్ చేసుకుని వద్దామని చెప్పి. అంటే వ్యూ ఎలా ఉందో తెలుస్తుంది కదా మీకు. మా 2కి అలా వస్తున్నారు జనాలు. ఈవినింగ్ కాకుండా వెళ్ళిపోతారు అనుకుంటా. ఈవినింగ్ క్లైమేట్ బాగుంటుంది, ప్లస్ సన్సెట్ కూడా కనిపిస్తుంది అనుకుంటా ఇక్కడ నుంచి. అందుకే జనాలు ఇక్కడ 2 అవుతుంది టైం. ఈ టైంలో కూడా వస్తున్నారు. టర్నింగ్స్లో హార్న్ కొడితే బెటర్ ఇక్కడ, ఎందుకంటే అవతల ఎవరున్నారనేది తెలియట్లేదు. సో వాళ్ళు సడన్గా మిడిల్ ఆఫ్ ది రోడ్ వచ్చారనుకో, రోడ్డు ఉన్నదే చిన్నగా, మిడిల్ ఆఫ్ ది రోడ్ వస్తే ఇంకా క్రాష్ అవుతాం ఇద్దరం కలిపి. ఇందాక ఇక్కడే అనమాట మనం కూర్చొని ఫొటోస్ దిగాము ఇక్కడ. సో వాళ్ళకి నేనే కింద 7 బిందులు పాములాగా ఏదో వచ్చింది. ఇందాక కూడా ఒకసారి వచ్చింది, అది సడన్ బ్రేక్లు వేయాల్సి వస్తుంది అవి కనిపించినప్పుడు.
ఎలా ఇచ్చాను ఏం చేశాను అనేది చూడాలంటే అది నెక్స్ట్ ఇంకో వీడియోలో ఉంటుంది, అది చూడండి. లేదంటే కెప్టెన్ శక్తి కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాంట్లో ఉంటుంది అన్నమాట ఆ వీడియో, పబ్లిక్ ఛాలెంజ్ అని చెప్పేసి. అండ్ ఆ ఛానల్ కెప్టెన్ శక్తి కిరణ్ అయినా కొట్టచ్చు, లేదంటే @CSKFCEO అని కొట్టినా వస్తుంది. ప్రశాంతంగా చెట్ల కిందకి వచ్చాను, హాయిగా ఆస్వాదిస్తున్నాను ప్రకృతిని. అసలు ఈ టర్నింగ్సే భలే అనిపిస్తాయి. మళ్ళీ వాటర్ అవుతున్నాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత తాగుదాం వాటర్. ఒక్క లైట్గా రెయిన్ డ్రాప్స్ పడితే ఇంకా బాగుంటుంది వెదర్ ఇక్కడ. సో గాయ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మనం. ఇలా దీన్ని పట్టుకుని హెల్మెట్ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. కవర్ బ్యాగ్ ఉండాలి నా దగ్గర, ఒకటి చిన్నది బ్యాగ్ కాదు, జస్ట్ హెల్మెట్ క్యారీ చేయడానికి. అదున్నా బాగుండేది, జస్ట్ అలా వేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఇదిగో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదంతా కోటే. బైక్ అక్కడ పార్క్ చేసాను నేను, ఇలా వచ్చాను. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉన్నట్టుంది. ఒక టికెట్ ఇవ్వరా? షూట్ కాదండి, మామూలుగా కెమెరా రికార్డ్ చేసుకుంటున్నాను నేను. ఇదా? జస్ట్ నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి వ్లాగ్ లాగా చేయటానికి. యూట్యూబ్కి. యూట్యూబ్ కిందకండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ లొకేషన్ చూపిస్తేనే కదా 10 మంది వచ్చేది ఇక్కడికి. అదే కాన్సెప్ట్తో తీసుకొచ్చాము. దానికి ఎందుకండి పర్మిషన్? చాలా లొకేషన్స్కి వెళ్తూ ఉంటాం మేము, ఎక్కడా అవసరం లేదు. సరే, ఎంత టికెట్ ఎంత? యూట్యూబ్ వాళ్ళకి లేదని చెప్పంటున్నారు మరి. అవునా? ఎక్కడ మెన్షన్ చేయలేదు కదండి అసలు. అసలు దీనికి పర్మిషన్ అవసరం లేదండి, మీరు మీ దగ్గర వింటున్నాను నేను పర్మిషన్ అని చెప్పి. అంటే ఈ లోకల్ లొకేషన్స్ కదా, మేము వచ్చి చూపిస్తేనే మిగతా జనాలు కూడా చూసి వస్తారు, మీకు అది హెల్ప్ అవుతుంది. దానికి కూడా పర్మిషన్ అంటే పర్మిషన్ అసలు బోర్డు కూడా ఎక్కడా లేదు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి. అలా ఉండకూడదు కదండి. అలా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మీరు ఒక బోర్డు పెడితే దాన్ని బట్టి చూసుకుని జనాలు ఇంటి దగ్గర ఆగిపోతారు, ఇక్కడ దాకా రారు కదా. అదే అందుకని నేను మహా అయితే 10 నిమిషాలే ఉంటాను నేను. అన్ని రోజులు మాకేందమ్మా, అరగంట పంపించారు అసలు. మీకన్నా పైన ఉన్నారా? ఎక్కడ ఆవిడే అంట పర్మిషన్ తీసుకోవాలంటే విజయవాడలో తెచ్చుకోవాలంట. ఎక్కడుంటే ఎక్కడ మాట్లాడచ్చు. వెళ్ళారా మీరు? తిరిగారా లోపల? ఎంతసేపు పట్టింది? నువ్వు వెళ్ళినప్పుడు అన్నా ఒక పావు గంట. సరే రికార్డ్ చేయలేండి, మామూలుగా వెళ్తాను. ఫొటోస్ తీసుకోవచ్చు కదా మయ్య. వీడియో కాదండి, వీడియో బ్యాగ్ కెమెరా అన్ని ఇక్కడ పెట్టి ఫోన్ ఒకటి తీసుకొని వెళ్తానంటే అలానే. ఇప్పుడు బ్యాగ్ లో వాల్యుబుల్స్ ఉన్నాయి, అయిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ దాంట్లో పెట్టేసుకోండి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీ కారు ఉన్నా, మా కార్ లేదు, అదే కదా. మేము అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను పంపించనండి. మీరు వెళ్తాను అంటే ఫోన్ ఒకటి తీసుకొని వెళ్ళండి, బ్యాగ్ గానీ కెమెరా గానీ ఏమి. లేదా అక్కడ మాట్లాడే వాళ్ళతో ఎవరిదైనా నెంబర్ ఉందా? అక్కడి నుంచి మాట్లాడడం లేదు, అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. నేను చెప్పాను కదా. అంటే బ్యాగ్ పట్టుకో, ఇక్కడ పట్టుకో కూర్చోను బ్యాగ్. ఆ బ్యాగ్ వెళ్ళిన ఫొటోస్ తీసుకుని రావాలి. ఏం కాదు, లైట్ తీసుకుందాం.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఇలా ఫస్ట్ టైం వస్తారు, యూట్యూబ్ అని చెప్తారు, మేము పంపించాం, మళ్ళీ మీరు బ్యాగ్ అన్ని వదిలేస్తారు. అదే మీరు అక్కడ బోర్డు పెట్టేశారు అనుకోండి, ఇన్నిసార్లు చెప్పవసరలా. ఫోన్ తీసుకొని వెళ్ళి లోపల చేసుకొని వస్తారు. ఫోన్ లో తీసిన దానికి కెమెరాలో తీసిన దానికి డిఫరెంట్ బయట అందరికీ తెలిసిపోయింది. మళ్ళీ మేము సొంతగా పంపించామని మా మీద మళ్ళీ రిపోర్ట్స్ అవి వస్తూ ఉంటాయి. అదే మీరు ఇక్కడ బోర్డు పెట్టేస్తే అసలు ఇక్కడ దాకా రారు. అది మీకు అడ్వాంటేజ్ అయ్యేది కూడా మీరు ప్రోత్సహించట్లేదు దాన్ని. మీరు స్పందనలో పెట్టండి, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టండి, ఇలా పర్మిషన్ ఇవ్వట్లేదని, అప్పుడు వాళ్ళు కదులుతారు. యూట్యూబ్ కదా మీరు ఎలాగూ పెట్టండి, ఇలా పర్మిషన్ ఇవ్వట్లేదు, పర్మిషన్ తీసుకొని రమ్మంటున్నారు లెటర్ అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టండి, అప్పుడు వాళ్ళు కదులుతారు. సరే, థ్యాంక్ యూ. అరే ఇటు తిప్పాల్సింది కెమెరా, అటు తిప్పాను. చూసారుగా గాయస్, మనల్ని అయితే లోపలికి పంపించట్లా, కెమెరా ఉంటే పంపించారంట. మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు యూట్యూబర్స్ కి నాట్ అలౌడ్ అని. అక్కడ 11 పాయింట్స్ లో కూడా అది లేదు మెన్షన్. అక్కడ లేదు బోర్డు ఏమైనా ఉంటే అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు ఇలా అలౌ చేయట్లేదు అని చెప్పి. అసలు దీనికి ఎందుకు పర్మిషన్? సరే అన్న పదండి అయితే వెళ్దాం. వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. సో ఇది ఇక్కడైతే మనల్ని అలౌ చేయట్లేదు. యూట్యూబర్స్ అయితే ఎక్కడ విజయవాడలో పర్మిషన్ తీసుకోవాలంట. ఆ పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలో అది కనుక్కుంటాను ఒకసారి, ఆవిడని అడుగుదాం. ఆ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనిపించింది నాకు. సో ఆవిడికి ఐడియా ఉంటుంది కదా ఎక్కడ తీసుకోవాలో పర్మిషన్ అని చెప్పి. ఆవిడైతే మళ్ళీ మమ్మల్ని తిడతారంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ అలాంటి బోర్డ్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ. బట్ లోపలికి వెళ్ళకపోయినా క్లైమేట్ అయితే బాగుంది ఇక్కడ. సరదాగా అది హిల్ స్టేషన్కి రావాలంటే ఇక్కడ రావచ్చు అనమాట. బాగుంది. మేడం మామూలుగా విజయవాడలో పర్మిషన్ తీసుకోవాలన్నారు కదా, ఎక్కడ తీసుకోవాలి అది? విజయవాడ బాపు మ్యూజియం ఉంది కదా, బాపు మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉంటారు, అక్కడ తీసుకోవాలి. ఓకే. ఇక్కడ మ్యూజియం ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి ఏంటి లోపల? మ్యూజియం ఐటమ్స్ కొండపల్లి కోర్టుకు సంబంధించినవే ఉన్నాయి. దానికి సంబంధించినవి ఉంటాయి. ఓకే. దానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయా? వస్తువులు ఏమి? ఓకే. మామూలుగా ఫోటో ఒకటి. ఓకే. పర్మిషన్ కావాలంటే అక్కడ మ్యూజియంలో బాపు గారు అని ఉంటారా? బాపు మ్యూజియంలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ గారు పేరేంటి మేడం? నరసింహనాయుడు గారు. నరసింహనాయుడు. ఆయన దగ్గర తీసుకుని రావాలి. ఓకే, థ్యాంక్ యూ. సో అది గైస్, అక్కడ విజయవాడలో మ్యూజియం ఉంది కదా, బాపు మ్యూజియం అని చెప్పి, అది బందర్ రోడ్లో ఉంటుందన్నమాట. మామూలుగా అయితే అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రావాలంట. అండ్ మామూలుగా ఇంకోసారి వద్దాం. ఆవిడ కెమెరా చూసింది కాబట్టి నన్ను వద్దంటుంది. లేకపోతే కెమెరా లేకుండా మామూలుగా లోపలికి వెళ్ళిపోయి ఫోన్తో తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా ఆవిడ హైలైట్ చేస్తుంది. అలా ఫోన్లో తీసి పెట్టినా మమ్మల్ని అంటున్నారు వీళ్ళు అని చెప్పి. నువ్వు ఇంకా యూట్యూబ్ అని చెప్పావు కదా, ఇంకా తీసుకోను అని చెప్పి అంటుంది ఆవిడ. సో మనమైతే ఇంకా క్లోజ్ చేసేద్దాం దీన్ని. ఇంకా ఇంటికి అయితే వెళ్దాం మనం. లోపలికి అయితే అలౌ చేయట్లేదు మనల్ని యూట్యూబర్ అని చెప్పి. లైక్ కెమెరా చూసింది ఆవిడ, యాక్షన్ క్యాము. ఇది చిన్న కెమెరాని ఇది అని చెప్తే లేదు అని చెప్పంటుంది. సరే కెమెరాతో ఏం షూట్ చేయను అని చెప్తాను. షూట్ చేయమని చెప్పినా ఆవిడ అలౌ చేయట్లేదు అన్నమాట. లేదు ఇలాగే చేయమని చెప్పి లోపలికి వెళ్ళి ఫోన్తో షూట్ చేసి పెడుతున్నారు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆవిడ అదే చెప్తుంది. లేదంటే కొంతమందికి ఏమైనా ఎక్స్ట్రా ఇస్తే పంపిస్తారు.
ఇక్కడ అసలు నీడ ఎలా ఉందంటే అలా ఉంది. ఇదేంటి మర్రి చెట్ట ఓడలు అది అసలు పంపించామంటుంది. లేదంటే బ్యాగ్ కెమెరా ఇక్కడ పెట్టేసి మీరు వెళ్ళరండి ఫోన్ తీసుకుని అంతే. అంటే నేను అన్నా ఇప్పుడు దాంట్లో బ్యాగ్లో వాల్యుబుల్స్ ఉన్నాయి, పర్లేదా మరి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా, ఉంటుందా బ్యాగ్ ఎక్కడ అన్న. అంటే అలా అయితే లేదు, మీ కార్లో పెట్టేసుకోండి అన్న. కార్ వేసి రాలేదు, బైక్ వేసుకొచ్చాను అని చెప్పా. అంటే లేదు అలా అయితే మేము పంపించలేము లోపలికి అని చెప్పేసి. విజయవాడలో పర్మిషన్ తీసుకోవాలి, విజయవాడలో పర్మిషన్ ఏమైంది ఎందుకు ఉండాలి. స్క్రూ డ్రైవర్ అంటే ఏమైంది బ్యాటరీయా? అరే అలా పెట్టమా, అదే పెట్టయ్యా. అరే దీంట్లో ఏం లేవా టూల్ కిట్? దీనికి లేదా? అక్కడ తీస్తే ఆడో మరికి వచ్చిందిరా. సారీ అదే వద్దురా, తీమాలి స్క్రూ డ్రైవర్ ఉందో లేదో ఒకటి. జూపిటర్కి అయితే ఉంటుంది స్క్రూ డ్రైవర్, మరి దీంట్లో ఉందన్నా. ఓకే నైస్. ఏ వర్క్ ఎలా వచ్చి మీకు? ఈ వర్క్ ఎలా? మాకు మెకానిక్ మేము నేర్చుకుంటాం అప్పుడే. బళ్ళన్నీ పడేసి మీరు రిపేర్లు చేస్తారా పడేసి? అలా టాస్క్ అంటే ఇప్పుడు ఇది ఇంకో టాస్క్. ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు ఇలా బయటికి వచ్చినప్పుడు ఏమన్నా అయితే ఫిక్స్ చేసి పక్కన వచ్చేసింది. ఇప్పుడు కూడా ఆగకపోతే బండి అసలు ఒక ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది ఏంటి? డైరెక్ట్ సెల్ఫ్ అయిపోతుంది. సెల్ఫ్ అయిపోతుందా? ఓకే. ఇప్పుడు పెట్టి చూడమ్మా. ఇప్పుడు మళ్ళీ ప్లగ్ చేయి. నువ్వు అది ఆపురా. ఆపారా? తాళం ఆపానే. రే తాళం ఆపు. ఆపేసా. తాళం ఆపే ఉంది. సెల్ఫ్ మోటార్ పోయిద్దిరా. సెల్ఫ్ తీస్తాంగా. అరే లోపల సెల్ఫ్ మోటార్ ఉండిద్దిరా. అదొక్కటి వచ్చి 2500 రా. పోతే పోయిందిలే, ఇంటికి వెళ్ళి చేయించుకున్నాం. వదిలేద్దాం. మరి ఇప్పుడు స్టార్ట్ అవ్వాలని కొట్టుకుంటే స్టార్ట్ అయిపోయింది మనకి. ఫస్ట్ ట్రై చేయి. BS6 కాదు ఇది. అది బెటర్గా. అందుకే కిక్ ఆప్షన్ కూడా ఉండాలి ఇప్పుడు. తాళం నింపురా. తాళం నింపకుండా నువ్వు అంతసేపు పెట్టక సెల్ఫ్ మోటార్ పోయింది. కొట్టి వదులు. ఇది ఎప్పుడు తగిలింది? ఇది మొన్న యాక్సిడెంట్ అయిందమ్మా. అది కనిపిదురా. ఆ రోజు బండి వదిలేసి దూకేశాడు కాబట్టి కింద పడేసాడా? కారు రోడ్ అద్దం వచ్చేసాడు ఒక్కసారిగా. ఆటో అని దాటిద్దామని. ఇక్కడ గురు నువ్వు 12 వ్యాపారాలు పెడుతున్నావు కానీ బోల్ట్ పడితే ఎతకండి బంగారం వెతకాలి. అమ్మయ్య గూఢాచారుడు ఉన్నాను మొన్న. అయిందిగా. ఆగా తాళం వచ్చేసినది ఇది. అరే నువ్వు ఎక్సలేటర్ ఇవ్వకరా బాబు. ఆగిపోయింది. లైట్గా
అది డిప్పరా డిప్ప అరే నీ అమ్మ డిప్పు పడేసారండి అరే గీతలు పడతాయిరా. ఎంత పక్క పడితే లేదు కానీ ఎంత గీత పడితే వచ్చింది. అలా చేపిద్దామని నేను వెళ్ళాను. అరే ఇది పట్టుకోరా. అదే ఇదండి guys. ఫైనల్లీ గాయ్స్ రిపేర్ చేస్తే ఫైనల్లీ స్టార్ట్ అయింది బండి. కరెక్ట్ టైంకి వచ్చాడు కెప్టెన్ అన్నయ్య. మనకు అది దొరికింది స్క్రూ డ్రైవర్, లేదంటే బేల అయిపోయేవాళ్ళం ఏడే మనం. ఊరికే ఫార్మాలిటీ తెచ్చేస్తున్నాం. ఫార్మల్గా చెయ్యి, ఫార్మల్గా వెళ్ళి ఇది కూడా ఇలా వచ్చి. థ్యాంక్స్ అన్న. వెల్కమ్. నీ వల్ల ఒక బండి దాని మీద ముగ్గురు సేవ్ అయ్యారు తరాల దాకా, లేదంటే బేల్ అయిపోయేవాళ్ళం. చాలా దూరం వెళ్ళాలి అసలే. ఇది పెట్టుకో, ఇది పట్టుకుంటే నేను లోపల పెట్టేస్తా. ఇటు పెట్టాలా కిచెన్ లోపల పెడతారు. బ్రో నువ్వు బండి కొని ఫస్ట్ ఏదైతే అదేది బ్రో మన అమ్మ తెలిసి అన్న బండి చదువు టమాటా పుట్టి అన్నకి మనకి ఏదో బంధం ఉంది. లేకపోతే వాళ్ళు ఎన్నిసార్లు కలిసాము. దీంట్లో పడాలన్నమాట. ఇన్స్టాలో కూడా రీల్స్ పెడతావా? ఇన్స్టాలో కూడా లైట్గా పెడతా, దాంట్లో కూడా. నువ్వు ఆగరా, బండిది వెనక్కిది. దిగలేదు. క్లిప్ కూర్చోవాలనుకున్నా. స్టోరీ పెడదాం. అన్నయ్య సేవ హెల్ప్ చేశాడన్న. రా ఇంట్రోవర్ట్. సీను ఇంట్రోవర్ట్. అరే వెళ్ళిపోతావే. ఓకే థ్యాంక్స్. వెల్కమ్. బ్యాక్ సైడ్ లాగేసుకుంటా. బ్యాక్ సైడ్ వస్తుంది, లేకపోతే ఇలా తిప్పేస్తా. బాయ్. గాయస్ వాళ్ళది బైక్ కొంచెం ఇష్యూ వచ్చింది, సో స్క్రూ డ్రైవర్ కోసం చూస్తున్నారు వాళ్ళు. ఇంకా బైక్ టూల్ కిట్ తీస్తే దాంట్లో ఉంది. దాంట్లో ఉంది, తీసిస్తే ఇంకా ఓపెన్ చేసి సెట్ చేశారు. మొత్తానికి బైక్ అయితే స్టార్ట్ అయింది. వెళ్తా రిపేర్ చేయించుకొని వెళ్తారేమో. బాగానే ఉంటే ఇంకా ఇంటి దాకా వెళ్ళిపోతాం. మనం ఇవాళ వీళ్ళు 3 times టచ్ చేయారు మనకి. ఒకటి పైన దూరదర్శన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒకసారి కనపడ్డారు, మళ్ళీ కింద పార్కింగ్ దగ్గర ఒకసారి, మళ్ళీ టికెట్ తీసుకునే దగ్గర ఒకసారి, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ కిందకి వచ్చేస్తున్నాం కదా. వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోవాలి. అయితే ఇదే బైక్ కొంచెం ఇష్యూ ఉందని చెప్పి పక్కన చూస్తున్నాం. సో అది గాయస్, మనల్ని అయితే లోపలికి అలో చేయలేదు. నేను ఫస్ట్ ఆవిడికి ఊరికి మామూలుగా రికార్డ్ చేసుకోవటానికండి, హిస్టారిక్ ప్లేస్ కదా అని చెప్తే ఆవిడ యూట్యూబ్గా ఉంది అని చెప్పన్నా. అంటే యూట్యూబ్ అయితే అలో చేయం మేము. యూట్యూబ్ అయితే అలో చేయం, పర్మిషన్ తెచ్చుకోవాలి. సో పోనీ ఇక్కడి నుంచి ఏమన్నా కాల్ చేయొచ్చా పర్మిషన్ తీసుకోవడానికి అంటే లేదు చేయకూడదు అని చెప్పేసి. ఇంకేం చేస్తాం మనం, ఇంకా ఎవరిని అడగాలి ఏంటంటే ఆ డీటెయిల్స్ చెప్తున్నా. సో వాళ్ళు కూడా ఇక్కడ నీట్గా ఒక బోర్డు పెట్టారనుకోండి, వచ్చిన వాళ్ళు ఇక్కడ దాకా రారు కదా, ఓకే రికార్డ్ చేయనివ్వట్లేదు అని చెప్పి ఇంకా ఆగిపోతారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు మామూలుగా నార్మల్గా వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉందనుకోండి,
అప్పుడు వీళ్ళు అలౌ చేయట్లేదు కదా లోపలికి. సో అది కూడా ప్రాబ్లమే కదా. అదే గ్రూప్గా వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ గ్రూప్ మొత్తంలో ఒకరిని ఆపేస్తే ఇంకా మిగతా లోపలికి వస్తారో రారో అది కూడా తెలియదు కదా. నేను ఉమ్మొస్తా అలా రోడ్డు పక్కకి వెళ్ళాను అనమాట, ఉమ్మొద్దామని చెప్పి. ఇక్కడ కొంచెం వాటర్ తాగుతాను, వాటర్ తాగేసి వెళ్దాం. సేఫ్టీ రాడ్ చాలా వరకు కాపాడుతుంది. మనం బండి పడేసాను గాయస్, దీనివల్లే ఒక్క దెబ్బగా వాటర్ తాగినంత వేస్ట్ అయిపోయింది. నైస్ అమ్మా. ఆ మిర్రర్ని ఇంటికి వెళ్ళాక సెట్ చేయాలి. మనం ఇలా క్లచ్ మూసేసినా అదే వెళ్ళిపోతుంది బండి. సో మీకేమనిపిస్తుంది, లైక్ యూట్యూబర్స్ని ఎలా చేయకూడదు అంటారా? ఎందుకు ఎలా చేయట్లేదు? యాక్చువల్గా అన్ని చోట్లకి ఎలా చేస్తారు మరి. ఇవి హిస్టారిక్ ప్లేసెస్ కదా, ఇవి మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే ఇంకా జనాలు ఆ వీడియోస్ చూస్తే ఇంకా వస్తారు. మరి వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలీదు. ఆవిడ రీజన్ కూడా ఏం చెప్పట్లేదు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి అందుకే పంపించట్లేదు అంటుంది ఆవిడ. లెఫ్ట్ సైడ్ మిర్రర్ కొంచెం లూజ్ అయింది, బండి కొంచెం కిందకి వాళ్ళే పట్టింది, అది సెట్ చేయాలి. ఏమన్నా గీతలు డ్యామేజ్ అలా పడుతుంది అనుకున్నాను కానీ పడాలేదు ప్రస్తుతం. ఇబ్రహీంపట్నం నుంచి మనం లెఫ్ట్కి తిరిగి ఇటువైపు వస్తున్నాం. ఇది టువర్డ్స్ మైలవరం అనమాట ఈ రోడ్డు. ఇది చూడండి, దూరం నుంచి చూస్తే సన్నగా కనిపిస్తే, దగ్గరికి వస్తే అంత వెడల్పుగా ఉంది. ఇదే అనమాట.
వెళ్తే కొండపల్లి ఊర్లోకి వెళ్తాము, రైట్ సైడ్కి వెళ్తే. ఇప్పుడు మనమైతే స్ట్రైట్గానే వెళ్తాం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాం. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, కుర్రెల్లా టాయ్స్ ఉంది. కుర్రెల్లా టాయ్స్ కొంతమంది. ఇదిగో ఇక్కడే మీరు చూడొచ్చు, రైట్ సైడ్ మనకి షాప్లో బొమ్మలు కనిపిస్తుంది. ఇవన్నీ చెక్కతో చేసిన బొమ్మలు అనమాట. ఇది కూడా, అది కూడా చెక్కే. ఇవన్నీ చెక్కే కాదు. సో ఈ రోడ్డు మనకి ఇలాగే ఉంటుంది అనమాట, చెక్కతో చేసిన బొమ్మలు. చూడండి చాలా నీట్గా ఉన్నాయి. ఇదివరకు ఇలా షాప్స్ ఉండే కాదు, చిన్న చిన్నవి ఉండే ఇదివరకు షాప్స్. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద షాప్స్. ఆర్డర్స్ మీద కూడా చెక్కేస్తారనుకుంటా వీళ్ళు. ఎటు చూసినా ఈ రోడ్డు మొత్తం మీకు ఈ కొండపల్లి బొమ్మలే కనిపిస్తుంది. ఇందుకో ఇందాక టవర్ మనం చూసింది అదే, ఆ పైన టవర్ దగ్గరికి వెళ్ళి పిక్చర్స్ తీసుకున్నాం. బొమ్మలు కూడా చాలా బాగుంటాయి. నేను ఇంకా దగ్గరికి వెళ్ళట్లేదు. ఇదంతా ఫోర్ట్కి సంబంధించింది అనమాట, కొండంతా. మనం ఇందాక అటు సైడ్ నుంచి వచ్చాం కదా, ఇదేమో ఇటు సైడ్ నుంచి. క్రాఫ్ట్ బుక్ బ్యాంక్ అంటే అయిపోయింది దగ్గరలో. ఇలా ఎటు నుంచి వెళ్ళటానికి కాలిన నడకన ఉండేది ఇదివరకు. ఇప్పుడైతే మరి ఇటైతే ఏదో రూట్ కనిపిస్తుంది, మరి అటు వెళ్ళొచ్చో లేదు తెలియదు. అది సెల్ టవర్ ఇటు నుంచి కూడా కవర్ చేశాను. కొంచెం క్లోజ్గా వెళ్తే క్లోజ్గా మీకు అలా కనిపిస్తుంది. ఇవన్నీ చెక్కతో చేసిన గుర్రాలు. ఇది కూడా ఏంటి ఇందాక దాటేసాను నేను. ఎద్దు చూసా, ఆ ఎద్దు ఎక్కడ అనుకుంటా. చెక్కతో చేసిన ఎద్దులు. చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. వెరైటీ టాయ్స్ ఉంటాయి, బాగుంటాయి. మనకి ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గాయస్, ఇంకా నేను కొండపల్లి నుంచి ఇంటికి వెళ్ళిపోతా. ఇలా పక్కన ఆపి వాటర్ తాగేసి
ఇందాక అక్కడే ట్రై చేయాల్సిందేమో. సెట్ అయితే ఓకే, కాకపోతే చేసేదేం లేదు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటే ఎలా తోసేయచ్చు దీన్ని. ఇక్కడ ఇది టైట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు ఇచ్చాము ఇప్పుడైతే దీన్ని టైట్గా సెట్ చేసాం. సో గాయస్ బ్యాగ్ని అయితే ఇలా సెట్ చేసాం. ఇక్కడ తగిలిచ్చాను అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో ఇక్కడ తగిలిచ్చా. ఇక్కడ అండి ఇక్కడ చూద్దాం ఇది ఉంటుందా లేదా అనేది. మళ్ళీ పైన పెట్టేసుకొని ఇంకా జనాలు గాయస్ చూస్తున్నారు గాయస్. ఇప్పుడు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా? ఇంట్లో కూర్చుంటారా?